ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగి 4-5 రోజులు అయింది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడట్లా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్ మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసాయి. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు మొత్తం వాళ్ల సమక్షంలో. చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు. మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా? జనం కదిలి రమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు?